ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు నా యొక్క శుభములు వందనములు తెలియజేస్తూ మరొకసారి ఈ యూట్యూబ్ పరిచర్య ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి నేను ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ మీకు వందనములు తెలియజేస్తూ ఉన్నాను. నేటి ధ్యానాంశం ఏంటంటే రక్షణ సిద్ధాంతము అనేటువంటి ఈ అంశముని గురించి మనం ధ్యానం చేసుకుందాం. రక్షణ సిద్ధాంతం అనే పదము, ఆ మాట బైబిల్లో లేదు, కానీ రక్షణలో అనేక కోణాలు ఉన్నాయి. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని రక్షణ సిద్ధాంతము అని నామకరణం చేయబడింది. రక్షణ అంటే ఏంటి, రక్షణలో ఉన్నటువంటి భాగాలేంటి, ఒక వ్యక్తి రక్షణ పొందుకున్న తర్వాత రక్షించబడిన వ్యక్తి ఒకవేళ పాపం చేస్తే అతడు పరలోకానికి చేరతాడా? రక్షించబడిన విశ్వాసి పాపం చేయడానికి అవకాశం ఉన్నదా? నేను రక్షించబడ్డాను అనడానికి రుజువులేంటి, లేక రక్షణ నిశ్చయిత ఏంటి, ఇత్యాది విషయాలన్నిటిని కూడా క్రోడీకరించి రక్షణ సిద్ధాంతం అనేటువంటి ఒక నామకరణము చేయడం జరిగింది. సహజంగా రక్షణ అంటే ఏంటి అని మనం పరిశీలించినట్లయితే విమోచన లేక విడుదల, ఆపదలో నుండి తప్పించబడుట అని మనం చెప్పుకోవచ్చు. రక్షణ సహజంగా ఈ లోకపరమైనటువంటి లేక భౌతికపరమైనటువంటి శ్రమల నుండి తప్పించబడటం, విమోచించబడటం అనేటువంటి దాని గురించి మనం చెప్పుకుంటాం. ఉదాహరణకు బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే నిర్గమాకాండం 14వ అధ్యాయం 13వ వచనంలో, అలనాడు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుండి విడిపించబడి దేవుడు వారి కొరకు సిద్ధపరిచిన పాలు తేనెలు ప్రవహించే దేశం అనేటువంటి కనానుకు బయలుదేరి వెళ్తున్నప్పుడు మార్గ మధ్యంలో వారికి ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. అప్పుడు 14వ అధ్యాయం 13వ వచనంలో అంటాడు మోషే, మీరు భయపడొద్దు, యెహోవా మీకు నేడు కలుగు చేయు రక్షణను మీరు ఊరక నిల్చుండియే చూడుడి అంటాడు. అక్కడ రక్షణ అనే పదాన్ని మోషే వాడినట్లుగా మనం చూస్తాం. ఇది ఏ రక్షణ? ఇది శత్రువుల చేతుల నుండి విడిపించబడుట లేక తప్పించబడుట. ఇది భౌతిక పరమైనటువంటి రక్షణ. అయితే మనం ధ్యానం చేసుకునేది ఈ భౌతిక పరమైనటువంటి రక్షణ గురించి కాదు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి రక్షణ గురించి మనం ధ్యానం చేసుకోబోతున్నాం. ప్రాముఖ్యంగా రక్షణ 3 విధాలుగా ఉన్నది. ఒకటి, రక్షింపబడి ఉన్నాము, రక్షింపబడుచు ఉన్నాము, రక్షింపబడుదుము. ఈ రక్షణలో ఉన్నటువంటి ఈ 3 అంశాలను సవివరంగా మనం ధ్యానం చేసుకుందాం. రక్షింపబడి ఉన్నాము, ఇది ఆత్మ సంబంధమైన రక్షణ. అనగా పాపము నుండి విడుదల పొందుట, పాపము నుండి విమోచింపబడుట అని మనం చెప్పుకోవచ్చు. మానవునిలో సహజంగా శరీరము, ప్రాణము, ఆత్మ అనే 3 ఉన్నాయి. ఈ మూడింటిలో ఆత్మకు సంబంధించినటువంటి రక్షణను గురించి మనం ధ్యానం చేసుకోబోతున్నాం. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ రక్షణ అనేటువంటి పదాన్ని మనం గమనిస్తే లాటిన్ భాషలో దీన్ని సాల్వేటియో అని అంటారు అన్నమాట, అనగా రక్షణ. గ్రీక్ భాషలో సుటీరియా అని అంటారు. అదే హెబ్రీ భాషలో యాషా అని అంటారు. కాబట్టి ఏ భాషలో అయినప్పటికీ రక్షణ అనేటువంటి ఈ పదాన్ని మనం గమనించవచ్చు. రక్షణ అంటే దానికి అర్థం ఏంటంటే రెడెంప్షన్ ఫ్రమ్ ఇటర్నల్ డిస్ట్రక్షన్ అండ్ రిసీవింగ్ ద గిఫ్ట్ ఆఫ్ ఇటర్నల్ లైఫ్. అంటే నిత్య నాశనము నుండి విడుదల పొంది విమోచించబడి మరియు దేవుని యొక్క
నిత్య జీవాన్ని వరముగా స్వీకరించడమే రక్షణ అని కూడా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి బైబిల్ భాషలో పాపము నుండి మానవులను రక్షించుట అని మనం చెప్పుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ రక్షణలో 3 భాగాల్లో ఒకటి రక్షింపబడి ఉన్నాము. ఈ రక్షణ అనేటువంటిది పాస్ట్ టెన్స్, ప్రజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ 3 కాలాలకు చెందినటువంటిది. అనగా గతంలో మనం రక్షింపబడి ఉన్నాం. దేని నుండి రక్షించబడి ఉన్నాం? లేఖనాల్లో మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం ఈ రీతిగా సెలవిస్తా ఉంది, పాపము నుండి రక్షణ. పాపము నుండి దేవుడు మానవుణ్ణి రక్షించాడు. ఈ పాపం అనేది ఎక్కడి నుంచి ఆరంభమైంది, పాపం అంటే ఏంటి అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే, రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో ఏం రాయబడి ఉందంటే, పాపం వలన వచ్చు జీతము మరణము అని వ్రాయబడి ఉన్నది. అనగా పాపం వల్ల మరణం అనేది లోకానికి సంప్రాప్తమైంది. దీని యొక్క ఉనికి ప్రారంభాన్ని మనం చూసినట్లయితే, ఇది మొదటిగా ఆదాములో నుండి ఇది ఆరంభమైనట్లుగా మనం చూస్తాం. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో, ఆదాము పాపం చేశాడు, ఆదాము చేసిన పాపం వల్ల మరణము లోకంలోనికి ప్రవేశించింది, అలాగుననే మనం కూడా పాపం చేయటం వలన మరణం అనేది మనకు కూడా సంభవించిందని ఆ వచన భాగంలో దాని యొక్క భావాన్ని మనం గ్రహించవచ్చు. అనగా దేవుడు సృజించినటువంటి మొదటి మానవులైనటువంటి ఆదాము హవ్వలు దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి పాపం చేసినందువలన మరణం అనేది లోకంలోనికి సంప్రాప్తమైంది. అదే రీతిగా మనం చేసినటువంటి క్రియారూపమైనటువంటి పాపం వలన మరణం అనేటువంటిది లోకంలో ప్రవేశించింది. కాబట్టి పాపం వల్ల వచ్చే జీతం మరణమని స్పష్టంగా అపోస్తలుడైన పౌలు చెప్తూ ఉన్నాడు. పాపం అంటే ఏంటి? దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో ఆజ్ఞ అతిక్రమమే పాపము అంటాడనమాట. దేవుని యొక్క మాటను మీరటం, దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించడమే పాపమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఆ రీతిగా ప్రతి మానవుడు ఈ లోకంలో దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి పాపం చేశాడు. తత్ఫలితంగా మరణం అనేది ప్రతి ఒక్కరికి సంభవించింది. అయితే ఎవరు పాపం చేశారు, ఎవరు పాపులు అని మనం ప్రశ్నించినట్లయితే దీనిలో ఏ భేదం లేదండి. అందుకనే రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని వేద గ్రంథం సెలవిస్తూ ఉంది. తెల్లవాడని, నల్లవాడని, మరి ధనికుడని, పేదవాడని ఏ విధమైనటువంటి భేదం లేకుండా ప్రతి వ్యక్తి కూడా పాపం చేస్తున్నాడు. తెల్లవాడు అబద్ధం ఆడితే తెల్ల పాపమని, తెల్ల అబద్ధమని, నల్లవాడు అబద్ధం ఆడితే నల్ల అబద్ధమని అలాంటి భేదాలం లేదు. తెల్లవాడు అబద్ధం ఆడినా, నల్లవాడు అబద్ధం ఆడినా ఒకే అబద్ధం. కాబట్టి పాపం చేసే విషయంలో ఎలాంటి భేదం లేదు. అందరూ పాపం చేస్తున్నారని వాక్యం సెలవిస్తున్నది. పాపం వల్ల వచ్చే జీతం మరణమని మరి రోమా 6వ అధ్యాయం 23వ వచనంలో మనం చదువుకున్నాం. ఇక్కడ మనం పరిశీలించినట్లయితే దేవుని యొక్క వాక్యంలో మరొక చోట మనం కొన్ని విషయాలు మనం గమనించవచ్చు. ఈ యొక్క మరణం అనేటువంటిది లోకంలోనికి ప్రవేశించింది. ఇది ఏ మరణం అని మనం ఆలోచించినట్లయితే, సహజసిద్ధంగా పుట్టిన ప్రతి మానవుడు చనిపోవలసిందే. లోకంలో ఒక సామెత ఉంది కదా, పుట్టుట గిట్టుట కొరకే అని. పుట్టిన ప్రతి మానవుడు చనిపోవలసిందే. ఇది సహజసిద్ధంగా అందరికీ సంభవించే మరణం. కానీ మరొక మరణం ఉన్నది. దాని గురించి బైబిల్ గ్రంథంలో ఏం రాయబడి ఉందంటే, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 8వ వచనంలో ఇది 2వ మరణం అంటాడు. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, మాంత్రికులను అని చెప్తూ అక్కడ జాబితా లిస్ట్ ఇస్తూ ఇది 2వ మరణం, ఇది అగ్ని గంధకములతో మండు గుండము అంటాడు.
దీన్ని వేదాంత భాషలో ఏమంటారంటే నిత్య మరణం అని కూడా అంటారు. అంటే నిత్యము ఆ మరణం ఉంటుంది. సహజసిద్ధమైనటువంటి మరణము సహజంగా లోకంలో ప్రతి మానవుడు పొందవలసిందే. కీర్తన గ్రంథంలో మనం చూసినట్లయితే 90వ అధ్యాయం 10వ వచనంలో అంటాడు కీర్తనకారుడు, మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు అంటాడు. అయినను అవి దుఃఖము ఆయాసమే అంటాడు. కాబట్టి ఈ లోకంలో పుట్టిన ప్రతి మానవుడు 70 సంవత్సరములు లేక 80, ఇంకా మహా అనుకుంటే 100 సంవత్సరాలు బ్రతకాలి, అయినా దుఃఖము ఆయాసమే. కాబట్టి ప్రతి మానవుడు చనిపోవాలి. కానీ ప్రతి మానవుడికి రెండవ మరణం అనేది ఉన్నది. ఇది ఆత్మ సంబంధమైన మరణం. ఇది ఎందుకు సంభవించింది మానవుడి కంటే మానవుడు చేసిన పాపమును బట్టి. అందుకనే రోమా 6:23లో పాపం వల్ల వచ్చే జీతము మరణము అంటాడు. ఇది నిత్య మరణం. కాబట్టి మానవుడు దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి చేసిన పాపం వల్ల ఈ యొక్క రెండవ మరణం లేక నిత్య మరణం అనేటువంటిది మానవుడికి సంభవించినది. అంతేకాకుండా ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూస్తే కడమవారి వలె 2వ అధ్యాయము ఎఫెసీ 2:3 వచనం, కడమవారి వలె స్వభావ సిద్ధముగా దేవుని యొక్క ఉగ్రతకు పాత్రులమై ఉంటిమి అని అంటాడు. కాబట్టి మానవుడు చేసిన పాపము వలన మానవాళి మీదకి దేవుని యొక్క ఉగ్రత అనేటువంటిది రావడం జరిగింది. ఆ రీతిగా ప్రతి మానవుడు ఎఫెసీ 2వ అధ్యాయం 3వ వచనం ప్రకారం శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనుచు. కాబట్టి ప్రతి మానవుడు తన కోరికలు నెరవేర్చుకుంటూ వచ్చాడు. శరీర సంబంధమైన కోరికలు, మనసుకు నచ్చినటువంటి వాటిని చేయడం, ఆ రీతిగా శరీరం యొక్క మనసు యొక్క కోరికలు నెరవేర్చుకోవటం వలన దేవుని యొక్క ఉగ్రత మానవాళి మీదకి దిగి రావడం జరిగింది. ఆ రీతిగా ప్రతి మానవుడు దైవోగ్రతకు పాత్రుడయ్యాడు. ఆ రీతిగా పాపం వలన మరణం అనేటువంటిది లోకంలోనికి సంప్రాప్తమైనది. ఇక్కడ మనం చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాల్లో మనం చూస్తే, మనము మన అపరాధముల చేతను పాపముల చేత మనం చచ్చిన వారం అంటాడు. మనము మన అపరాధముల చేత చచ్చిన వారమైతిమి అంటాడు. ఇక్కడ మనం గమనించాల్సింది అపరాధము అనేటువంటి మాట మరి గ్రీకు భాషలో దాని గురించి ఏమని వ్రాయబడి ఉందంటే పెరోప్టమా అని అర్థం. పెరోప్టమా అనగా సరైన మార్గము నుండి తొలగిపోవుట అని అర్థం. అపరాధం అంటే అర్థం ఏంటంటే దానిని గ్రీక్ భాషలో పెరోప్టమా అన్నారు, అనగా సరైన మార్గము నుండి తొలగిపోవుట. దేవుడు ఏర్పరిచిన సరైనటువంటి మార్గములో నుండి మానవుడు తొలగిపోయాడు. తర్వాత పాపము అనేటువంటి మాటను కూడా మనం గమనించినట్లయితే గ్రీక్ భాషలో దీని యొక్క భావం ఏమనుందంటే, దీన్ని ఏమంటారంటే పాపం అనే మాటను హమార్టియా అంటారు. హమార్టియా అంటే గురి తప్పుట అని అర్థం. అనగా మానవుడు దేవుని యొక్క గురిలో నుండి తప్పిపోయాడు. దేవుని యొక్క గురిలో నుండి తప్పిపోవటమే కాదు, సరైన మార్గంలో నుండి వైదొలిగిపోయాడు, తొలగిపోయాడు. ఆ రీతిగా మానవుడు దేవునికి విరోధముగా పాపం చేశాడు, దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించాడు. శరీరం యొక్క మనసు యొక్క కోరికలు తీర్చుకొనొచ్చు మనుషుడు దేవునికి విరోధముగా పాపం చేసిన కారణాన ఆ పాపం యొక్క ఫలితము మరణం అనేటువంటిది లోకంలోనికి వచ్చింది. దాన్ని నిత్య మరణం అంటారు. అట్టి నిత్య మరణం నుండి తప్పించడానికే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఈ లోకానికి రావడం జరిగింది. దేవుని యొక్క వాక్యంలో చూస్తే దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో మనం చూస్తే దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన కుమారుని ఈ లోకానికి పంపించిన మాట మనం చూస్తాం. కాబట్టి యేసు ప్రభువారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే నశించినటువంటి మనలను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడని లూకాసు సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో తేటగా వ్రాయబడి ఉన్నది. కాబట్టి నశించిన మానవుణ్ణి, నిత్య మరణానికి లోనైనటువంటి మానవుణ్ణి విడిపించడానికి రక్షకుడిగా యేసు ప్రభువారు ఈ లోకానికి ప్రత్యక్షమయ్యాడు. యేసు ప్రభువారు గురించి ఒక మాట మనం చూస్తాం. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 21వ వచనంలో
తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అని పేరు పెట్టబడింది. కాబట్టి యేసు అనే మాటకు రక్షకుడు అని అర్థం. కాబట్టి రక్షకుడిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రజల యొక్క పాపముల నుండి విడిపించడానికి ఆయన ఈ లోకంలోనికి ఆయన ప్రత్యక్షమైనట్లుగా లేఖనం తెలియచేస్తూ ఉంది. ఆ రీతిగా ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి సర్వ మానవాళి యొక్క పాప పరిహారార్థమై ఆయన బలిగా అర్పించబడ్డాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో సెలవిచ్చినట్లుగా యెహోవా మనందరి దోషములను ఆయన మీద మోపినని వ్రాయబడి ఉన్నది. ఆ రీతిగా లోకము యొక్క పాపములన్నిటినీ తండ్రి తన కుమారుని మీద మోపాడు. అతన్ని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయనునని అదే అధ్యాయంలో మనం చూస్తాం. యేసు ప్రభువారికి నడినెత్తిన వ్యాధిని కలుగు చేసిన యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆ రీతిగా తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపించి మానవాళి యొక్క పాపములన్నిటినీ తన మీద మోపి ఆ రీతిగా తన కుమారుడిని నల్లగొట్టడానికి ఇష్టపడినాడు. ఎందుకంటే మన పాపము నుండి మనం రక్షించుకోలేం. ఏ మానవుడు కూడా తన పాపము నుండి తను రక్షించుకోలేడు. ఆ పాపం యొక్క శిక్ష నుండి తప్పించుకోలేడు. కాబట్టే ప్రభువైన యేసుక్రీస్తు రక్షకుడుగా ఆయన లోకానికి వచ్చి మానవుడు చేసిన పాపాలను తన మీద వేసుకొని మానవుడు పొందవలసిన శిక్షను, ఆ శాపగ్రస్తమైన మరణమును భరించి మనందరి కొరకై ఆయన చనిపోయి సమాధి చేయబడి తన రక్తమంతటిని కార్చి ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన పునరుద్ధానుడై ఆయన తిరిగి లేచి ఉన్నాడు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా సర్వ మానవాళికి విమోచన అనేది కలిగింది. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు, మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విమోచించిన వానికి అంటాడు. అనగా యేసు ప్రభువారు కార్చిన శిలువ రక్తం ద్వారా మన పాపముల నుండి మనకు విమోచన అనేది కలిగింది. పాపం యొక్క శిక్ష నుండి మనకు విడుదల కలిగింది. ప్రతి మానవుడు పాపం యొక్క శిక్ష కింద ఉన్నాడు. పాపం యొక్క శిక్ష ఏంటంటే నిత్య మరణం, అగ్ని గంధకములతో మండు గుండం. దాని నుండి విడిపించడానికి యేసు ప్రభు రక్తాన్ని కార్చాడు. మరి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 3-4 వచనాల్లో మనం చూసినట్లయితే లేఖనముల ప్రకారం యేసు ప్రభు వారు మన కొరకు మృతి పొందాడు, సమాధి చేయబడ్డాడు. లేఖనముల ప్రకారం ఆయన 3వ దినమున లేపబడినాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. ఆ రీతిగా పాపం యొక్క శిక్ష నుంచి ప్రభువైన యేసుక్రీస్తు మనలను విమోచించాడు. ఇది మొదటి విషయం. రెండవదిగా రక్షణలో రెండవ భాగాన్ని మనం చూస్తాం. ఏంటంటే పాపం యొక్క శిక్ష నుంచి విడిపించబడినంత మాత్రాన పాపానికి శక్తి లేకపోలేదు. రెండవది పాపం యొక్క శక్తి నుండి మనము రక్షింపబడుచున్నామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. లేఖనాల్లో మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథం బైబిల్లో మరి ఈ రీతిగా స్పష్టంగా దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తాం. దయచేసి చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో మనం చూస్తే సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అంటాడు. ఇక్కడ మనం గమనించాల్సిన మాట ఏంటంటే రక్షింపబడుచున్న మనకు అనగా మరి పాపము నుండి అనుదినము మనము రక్షింపబడుచు ఉన్నాము. దీని యొక్క అర్థం అది. ప్రతిదినము రక్షించబడిన ప్రతి విశ్వాసి, ప్రభువును అంగీకరించిన ప్రతి వ్యక్తి రక్షింపబడుచు ఉండాలి. ఎందుకంటే పాపానికి శక్తి అనేది ఉంది. పాపం యొక్క శక్తి నుండి మనము అనుదినము రక్షింపబడుచు ఉండాలని మనం గ్రహించాలి. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ పాపానికి శక్తి అనేటువంటిది ఉన్నది. కేవలము పాపం యొక్క శిక్ష, నిత్య మరణం నుండి మాత్రమే మనం రక్షించబడ్డాం, విడుదల పొందాం. కానీ పాపానికి శక్తి ఉన్నది. అయస్కాంతానికి ఎలాగో శక్తి ఉన్నదో ఆకర్షించే శక్తి, పాపానికి శక్తి ఉన్నది. ఈ లోకంలో మనం ఉన్నంత కాలం, ఈ శరీరంలో మనం ఉన్నంత కాలం పాపానికి శక్తి ఉన్నది. కాబట్టి అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయం 18వ వచనంలో నా శరీరమందు మంచిది ఏదీ నివసింపదని నేను ఎరుగుదును అంటాడు. కాబట్టి శరీరంలో మంచిది ఏది
నివసింపదని నేను ఎరుగుదును అంటాడు. తర్వాత రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయము 18వ వచనంలో మనం చదువుకుందాం. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేను ఎరుగుదును, మేలేనిది చేయవలన కోరిక నాకు కలుగుచున్నది, గాని దానిని చేయుట నాకు కలుగుటలేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. నేను కోరని దానిని చేసిన యెడల దానిని చేయునది నా యందు నివసించు పాపమే గాని ఇకను నేను కాదు. ఇక్కడ మనం గమనించాల్సిన ఈ మాటలు ఏంటంటే, అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను మేలు చేయాలనుకుంటున్నాను కానీ మేలు చేయడానికి బదులుగా కీడు చేస్తున్నాను. అంతేకాదు, నా యందు నివసించినది పాపము నా శరీరంలో. ఇక్కడ అంటాడు 18వ వచనంలో, నా శరీరమందు మంచిది ఏదియూ నివసింపదని నేను ఎరుగుదును. కాబట్టి శరీరంలో మంచిది ఏది నివసింపదని తను గ్రహించాడు. ఏ మేలు చేయాలనుకుంటున్నాడో ఆ మేలు చేయకపోగా దానికి బదులుగా కీడు చేస్తున్నానంటాడు. అదే అధ్యాయము రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 25వ వచనంలో మనం పరిశీలించినట్లయితే అక్కడ 2 నియమాల గురించి పౌలు గారు మాట్లాడుతుంటాడు. ఒకటి, మనసు విషయంలో దైవ నియమమునకును, తర్వాత శరీర విషయంలో పాప నియమమునకును దాసుడై ఉన్నాను అంటాడు. 2 నియమాలు రక్షించబడిన విశ్వాసులు పనిచేస్తూ ఉన్నాయి. ఒకటి దైవ నియమము, రెండవది పాప నియమము. కాబట్టి పాప నియమం అనేటువంటిది మనలో ఉన్నది. ఒక వస్తువును మనం గాలిలో ఎత్తి వదిలేస్తే అది గాలిలో అలాగనే తేలాడుతూ ఉండదండి, ఆటోమేటిక్గా కింద పడిపోతుంది. కారణం ఏంటంటే భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉన్నది, ఆకర్షించే శక్తి. అలాగనే పాపానికి శక్తి ఉన్నది, పాపానికి ఆకర్షించే శక్తి ఉన్నది. దాన్ని పాప నియమము అని ఇక్కడ మనం గ్రహించవచ్చు. ఆ రీతిగా మరి ఈ పాప నియమం అనేది పౌలు శరీరంలో పనిచేస్తున్నట్లుగా పౌలు గారే గ్రహించాడు. తర్వాత ఇంకా మనం చూసినట్లయితే గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో ఇక్కడ శరీరము ఆత్మకును ఆత్మ శరీరముకును విరోధముగా అపేక్షించుతున్నవి, ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి. ఇక్కడ శరీరము ఆత్మ ఈ రెండిటికి పోరాటం జరుగుతూ ఉంది. రక్షించబడిన ప్రతి విశ్వాసి ఈ పోరాటంలో ఉన్నాడు. ఆత్మ శరీరము, ఆత్మకు విరోధముగా శరీరము, శరీరమునకు విరోధముగా ఆత్మ, ఈ రెండిటికి కూడా పోరాటం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. తర్వాత మనం చూసినట్లయితే కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 27వ వచనంలో అపోస్తలుడైన పౌలు అంటాడు, ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనై పోదునేమో అని నా శరీరమును నలగొట్టి దానిని లోబరుచుకొనుచున్నానంటాడు. కాబట్టి అపోస్తలుడైన పౌలు నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను అని చెప్పినట్టు అంత గొప్ప భక్తుడు ఏమంటున్నాడంటే, ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనై పోదునేమోనని తన శరీరాన్ని నలగొట్టుకుంటూ ఉన్నాడు. కాబట్టి గొప్ప ప్రమాదం అన్నది ఏంటంటే రక్షించబడిన తర్వాత కూడా భ్రష్టులయ్యే అవకాశం ఉన్నది, దేవుని యొక్క మార్గంలో నుండి తొలగిపోయే అవకాశం ఉన్నది. కాబట్టి పౌలు తన శరీరాన్ని ఆయన నలగొట్టుకుంటున్నాడు. మరొక చోట ఏమనుందంటే బైబిల్లో, తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడిపోకున్నట్లు జాగ్రత్తగా చూచుకునవలని అంటాడు. కాబట్టి ఎవరైతే నిలుచున్నానని తలంచుకుంటున్నాడో, ఎవరైతే నేను క్రీస్తులో స్థిరంగా ఉన్నాను, విశ్వాసంలో పర్లేదు, భక్తిలో బాగున్నాను, ఆదివారం చర్చికి వెళ్తున్నాను, ఆరాధన చేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నానని ఎవరైతే అనుకుంటున్నారో అలాంటి వారు పడిపోవటానికి అవకాశం ఉన్నది. కాబట్టి ఎవరైతే నిల్చున్నానని తలంచుకుంటున్నారో అటువారు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. అనగా పాపానికి శక్తి ఉన్నది. ఆ పాపం యొక్క శక్తి విశ్వాసం మీద పనిచేయడానికి అవకాశం ఉన్నది. కాబట్టి పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాల్సిన ఆ బాధ్యత మనకున్నది. అంతేకాదు పౌలు గారి వలె మన శరీరాన్ని మనం నలగొట్టుకోవాలి. అనుదినము వాక్యము ద్వారా నలగొట్టుకోవాలి. అనుదినము దేవుని యొక్క ఆత్మ ద్వారా మనం నలగొట్టుకోవాలి. తర్వాత మనం చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో అంటాడు,
మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ అంధకార సంబంధులకు లోకనాథులతోనూ వాయుమండల సంబంధమున్న దురాత్మల సమూహంతోనూ పోరాడుచున్నాము. కాబట్టి ఆత్మీయ పోరాటం ఇది. కేవలము పాపం యొక్క శిక్ష నిత్య మరణము నుండి తప్పించబడ్డామంతే. కానీ అనుదినము మనం ఒక పోరాటంలో ఉన్నాం. ఆత్మీయ పోరాటం దురాత్మల సమూహముతో వాయుమండల సంబంధాలకు లోకనాథులతో మనము పోరాడుతున్నామని మనం గుర్తించాలి. అపవాది తంత్రములను మనం ఎదిరించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:10 అంటాడు, అపవాది లేక సాతాను తంత్రములను మనం ఎదిరించాలి అంటాడు. కాబట్టి రక్షించబడిన తర్వాత పాపం యొక్క శక్తి మన మీద పనిచేయడానికి అవకాశం ఉన్నది. సాతానుని మనం ఎదిరించాలి. శరీరము మనల్ని శోధిస్తుంది, దాన్ని మనం జయించాలి. శరీరము మనల్ని శోధించి ఏదో విధంగా పాపములో పడవేయటానికి మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది. శరీర కోరికలు, శరీర సంబంధమైనటువంటి ఇచ్ఛలు. కాబట్టి పౌలు గారు తన శరీరాన్ని నలగొట్టుకుంటున్నానంటాడు. తర్వాత మనం చూసినట్లయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో దేవుని మూలముగా పుట్టి ఉన్న వాడెవడను పాపము చేయడని ఎరుగుదుము అంటాడు. యోహాను మొదటి పత్రిక 5:10 దేవుని మూలముగా పుట్టిన వాడెవడను పాపము చేయడని ఎరుగుదుము అంటాడు. దీన్ని ఆసరా చేసుకుని చాలామంది ఏమంటారంటే రక్షించబడిన విశ్వాసి పాపం చేయడు, ఒకవేళ పాపం చేస్తే వాడు రక్షణ పొందలేదు అని అంటారు. కానీ ఇది సరైనటువంటి వ్యాఖ్యానము కాదన్నమాట. ఎందుకంటే రక్షించబడిన విశ్వాసి లేక భక్తుడు తప్పిపోయేటువంటి అవకాశం ఉన్నది, పడిపోవటానికి అవకాశం ఉన్నది. ఉదాహరణకు దావీదు జీవితం, అందరు భక్తులు వారి జీవితాల్లో తప్పిపోయారు. అందుకని గ్రీక్ భాషలో దీని యొక్క తర్జుమా ఏమనుందంటే దేవుని మూలంగా పుట్టినవాడెవడు పాపం చేయడని ఎరుగుదమనే మాటకు తర్జుమా ఉందంటే దేవుని మూలంగా పుట్టినవాడు పాపములో కొనసాగలేడు అని ఉంది. ఒకవేళ పాపం చేయొచ్చు, తప్పిపోవచ్చు, కానీ దానిలో కొనసాగలేడు, దానిలోనే కంటిన్యూస్గా ఉండలేడు. ఎందుకంటే తనలో మనసాక్షి గద్దిస్తూ ఉంటుంది, పరిశుద్ధాత్ముడు గద్దిస్తూ ఉంటాడు. కాబట్టి ఏదో ఒక దినాన తన మనసాక్షి గద్దించి పశ్చాత్తాపడి తను తిరిగి ప్రభు యొద్దకు మరలా వస్తాడు. కాబట్టి రక్షించబడిన ప్రతి విశ్వాసి పాపం చేయటానికి అవకాశం ఉన్నది, కానీ రక్షించబడిన వాడు నిజముగా ప్రభుని రక్షకుడిగా అంగీకరించిన వాడు దానిలో ఎంత మాత్రమును కొనసాగలేడని లేఖనము మనకు తెలియచేస్తూ ఉన్నది. కాబట్టి ప్రియులారా, మన శరీరం మనం శోధిస్తూ ఉంటుంది. సాతానుడు అపవాది తంత్రములు మన మీద పనిచేస్తూ ఉంటాయి. అంతేకాకుండా యాకోబు పత్రిక 4:4 ఈ లోక స్నేహము దేవునితో వైరం అని అంటాడు. కాబట్టి ఈ లోకం కూడా మనల్ని ఆకర్షిస్తూ ఉంటుంది. ఈ లోక స్నేహం కూడా దేవుని నుండి మనల్ని దూరం చేయాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. కాబట్టి మనము ఈ లోక స్నేహం చేయకుండా మనము ప్రత్యేకించబడిన జీవితం కలిగి మనం జీవించాలని లేఖనం మనకు తెలియచేస్తూ ఉంది. కాబట్టి పాపం యొక్క శక్తి మన మీద పనిచేయకుండా ఉండాలంటే, పాపాన్ని మనం జయించాలంటే మనం ఏం చేయాలంటే రోమిలికి రాసిన పత్రిక 8:13 ప్రకారము ఆత్మచేత శరీర కార్యములను చంపివేయాలి అని ఉంది అక్కడ. కాబట్టి శరీరాన్ని మనం జయించాలంటే, ఈ శరీర కోరికలను మనం జయించాలంటే, ఈ పాపం యొక్క శక్తిని మనం జయించాలంటే ఆత్మచేత శరీర కార్యములను మనం చంపివేయాలి. పరిశుద్ధాత్మ సహాయమును మనం పొందుకోవాలి. పరిశుద్ధాత్ముడి మీద మనం ఆధారపడాలి. పరిశుద్ధాత్ముడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడని లేఖనము సెలవిస్తూ ఉంది. తర్వాత అపవాది తంత్రములను మనం ఎలా ఎదిరించాలి? వాయుమండల సంబంధమైనటువంటి యొక్క దురాత్మల సమూహము మనతో పోరాడుతూ ఉన్నాయి. మనం ఎలా వాటిని జయించాలంటే దానికి సొల్యూషన్ ఏంటంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:11 దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి అంటాడు. అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి అంటాడు. కాబట్టి అపవాది తంత్రములను
సాతాను యొక్క తంత్రములను ఎదిరించాలంటే, శక్తిని పొందుకోవాలంటే దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని మనం ధరించాలి. ఏంటి దేవుడిచ్చే సర్వాంగ కవచం అని మనం గమనించినట్లయితే అక్కడ 6వ అధ్యాయంలో దేవుడిచ్చే సర్వాంగ కవచం ఏంటో అక్కడ స్పష్టంగా వ్రాస్తాడు. తర్వాత లోకము మనల్ని ఆకర్షిస్తూ ఉంటుంది. రకరకాలైనటువంటి ఈ లోక సంబంధమైనటువంటి ఆచారములు, కట్టుబాట్లు మనలను ఆకర్షిస్తూ ఉంటాయి. ఎన్నోసార్లు మనం తప్పిపోతూ ఉంటాం. దేమా గురించి ఒక మాట పౌలు గారు అంటాడు, దేమా నన్ను విడిచి ఈ లోకమును స్నేహించిన అంటాడు. కాబట్టి ఎంతోమంది లోకములోనికి తప్పిపోయినటువంటి, లోకములో పడిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే లోకాన్ని ఎలా జయించాలంటే దేవునికి వాక్యం మనకు సెలవిస్తుంది. 2 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయంలో అంటాడు, కాబట్టి మీరు వారి మధ్య నుండి బయలు వెళ్లి ప్రత్యేకముగా ఉండుడి అంటాడు. ప్రత్యేకించబడిన జీవితము కలిగి మనం జీవించాలి. తామరాకుంది, నీళ్లలో నుండి తామరాకుని తీసినప్పుడు దాని మీద నీటి చుక్క అనేది ఉండదు. అలాగనే లోకములో మనం ఉంటున్నాం, తామరాకు వలె పాపము అంటకుండా మనం ఉండాలి. హంస చూడండి, హంస ముందు పాలు పెడితే పాలు తాగుతుంది, దానిలో ఉన్న నీటిని మాత్రం తాగదు. నీళ్లు అలాగనే ఉండిపోతాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకములో మనం ఉంటాం, లోకములో మనం నివసిస్తాం, కానీ మనము లోకము నుండి ప్రత్యేకంగా ఉండాలి. లోకములోని ఉంటూ ప్రత్యేకించబడిన జీవితం కలిగి మనం జీవించాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అంతేకాదు పౌలు గారు అంటాడు, గలతీ 6:14 అంటాడు, నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము అంటాడు. కాబట్టి సిలువ వేయబడినటువంటి అనుభవంలోనికి మనం రావాలి. కాబట్టి రెండవదిగా పాపం యొక్క శక్తి నుండి దినదినము మనం రక్షించబడిన అనుభవంలోనికి మనం రావాలి. పాపం యొక్క శిక్ష నుంచి మనం రక్షించబడిన అనుభవంలోనికి రావాలంటే పరిశుద్ధాత్మ సహాయం మనకు కావాలి. రెండవదిగా మనం ప్రత్యేకించబడిన జీవితము కలిగి మనం జీవించాలి. అంతేకాకుండా అపవాది తంత్రాలను ఎదిరించడానికి దేవుడిచ్చిన ఆ సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోవాలని లేఖనం మనకు తెలియచేస్తూ ఉంది. మూడవదిగా రక్షణలో 3వ భాగం ఏంటంటే రక్షింపబడుదుము. మనము రక్షింపబడుదుము. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో మనం చూసినట్లయితే ఈ విషయాలు మనం గమనించవచ్చు. తర్వాత రోమిలికి రాసిన పత్రిక 13వ అధ్యాయం 11వ వచనంలో మనం చూసినట్లయితే మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉండెను. ఇక్కడ అంటాడు, ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉండెను. రక్షణ సమీపంగా ఉండటం ఏంటి? ఆల్రెడీ రక్షించబడినామని ఎఫెసీ 2:8 మనం చూస్తాం. విశ్వాసం ద్వారా మీరు కృపచేత రక్షించబడ్డారని అక్కడ పౌలు గారు అంటాడు. తర్వాత మనం చూసినట్లయితే రక్షింపబడుచూ ఉన్నాము అని మరి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో మనం చూస్తాం. మరి రక్షణ మరి సమీపంగా ఉండటం అంటే ఇది భవిష్యత్తును తెలియచేస్తా ఉంది. ఫ్యూచర్ టెన్స్ అనగా రక్షింపబడుదుము, రక్షణ మనకు మరి సమీపంగా ఉన్నది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనంలో అంటాడు, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు అంటాడు. విమోచన దినం అనేది ఒకటి ఉన్నది. అనగా రక్షించబడిన ప్రతి విశ్వాసి లేక సార్వత్రిక సంఘానికి విమోచన దినం అనేది ఒకటి ఉన్నది. అదే తెస్సలోనికి రాసిన పత్రికలో మనం చూసినట్లయితే 1 తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 16-17 వచనాలు మనం చూస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క 2వ రాకడలో ఆ మొదటి భాగంలో జరిగేటువంటి విషయాలను గురించి పరిశుద్ధాత్మ దేవుడు తేటగా సెలవిస్తూ ఉన్నాడు. అక్కడ సంఘము ఎత్తబడుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి ఆర్భాటముతో ఆయన రాబోతున్నాడు. అక్కడ మనం చూసినట్లయితే తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనం చూస్తే 16వ వచనం నుండి ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభు దిగవచ్చును, క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము, కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందము. కాగా సదాకాలము మనం ప్రభువుతో కూడా ఉందము.
ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరతోనూ ఆయన పరలోకం నుండి ఆయన రాబోతున్నాడు. ప్రభు దినం అనేది రాబోతుంది. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు. సజీవులమై నిల్చున్నటువంటి మనము ప్రభుని మేఘమండలం మీద ప్రభుని ఎదుర్కొంటాం. ఇది గొప్ప నిరీక్షణ. ఆ రీతిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన మధ్యాకాశంలోనికి రాబోతున్నాడు. విమోచన దినం అన్నారు. ఆ రీతిగా సంఘము పాపం యొక్క సన్నిధి నుండి, పాపం యొక్క ప్రభావం నుండి పరిపూర్ణముగా రక్షించబడుతుంది. దీన్ని రక్షించబడదుము అని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి రక్షణలో 3 భాగాలు ఉన్నాయి. ఒకటి, పాపం యొక్క శిక్ష నుంచి మనం రక్షించబడ్డాం. రెండవది, పాపం యొక్క శక్తి నుండి రక్షింపబడుచు ఉన్నాం. మూడవది, పాపం యొక్క సన్నిధి నుండి లేక పాపం యొక్క ఉనికి ప్రభావం నుండి రక్షింపబడదము. ప్రభువైన యేసుక్రీస్తు సార్వత్రిక సంఘం కోసము ఆయన మేఘాల మీదకి రాబోతున్నాడు. ఎవరైతే మెళుకు కలిగి పాపం యొక్క శిక్ష నుండి తప్పించబడతారో, పాపం యొక్క శిక్ష నుండి తప్పించబడి ప్రభుని రక్షకుడిగా అంగీకరించి, ఎవరైతే అనుదినము పాపం యొక్క శక్తి నుండి తప్పించబడుతూ రక్షించుకుంటూ కాపాడబడుచు దేవుని కొరకు ఎదురు చూస్తారో అట్టి వారి కొరకు ప్రభువైన యేసుక్రీస్తు మేఘాల మీదకి రాబోతున్నాడు. రక్షించబడబోతున్నాం. ఇప్పుడు ఎప్పుడైతే యేసు ప్రభువారు మేఘాల మీదకి ఆయన మధ్యాకాశంలోనికి వస్తాడో, మేఘాల మీద మనం వెళ్ళి యేసు ప్రభుని మనం ఎదుర్కొంటామో అప్పుడు రక్షణ పరిపూర్ణమవుతుంది. సంపూర్ణమైనటువంటి రక్షణ అప్పుడు జరుగుతుంది. కాబట్టి రక్షణలో 3 రకాలు ఉన్నాయి, 3 భాగాలు ఉన్నాయి. పాపం యొక్క శిక్ష నుంచి రక్షించబడ్డాం. పాపం యొక్క శక్తి నుండి అనుదినం రక్షింపబడుచు ఉన్నాము. మూడవది, పాపం యొక్క సన్నిధి నుండి ప్రభావం నుండి రక్షించబడదుము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న నా ప్రియమైన స్నేహితులారా, ఇంకా ప్రభువును నువ్వు రక్షకుడిగా అంగీకరించకపోతే ఈ రోజునే ప్రభుని రక్షకుడిగా అంగీకరించు. ఒకవేళ ప్రభుని అంగీకరించిన ప్రియమైన విశ్వాసి, పాపం యొక్క శక్తి ప్రభావం చేత నువ్వు ఇంకా శోధించబడుతూ పాపంలో పడిపోతున్నావా? పాపాన్ని జయించడానికి, ఆ పాపం యొక్క శక్తిని జయించడానికి పరిశుద్ధాత్మ సహాయం మనకు కావాలి. అదే రీతిగా దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని మనం ధరిద్దాం. అంతేకాకుండా లోకము నుండి మనం ప్రత్యేకంగా జీవిద్దాం. ఆ రీతిగా ప్రభు మహిమలోనికి ప్రత్యక్షమైనప్పుడు సిగ్గులేని ముఖంతో ఆయన మనం ఎదుర్కొందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయునుగాక. దేవుడు మిమ్మలను మీ కుటుంబమును ఆశీర్వదించునుగాక. దేవుని కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమైన తండ్రి, పరిశుద్ధుడు మా దేవా, మీ పాదములకు స్తోత్రములు. రక్షణను గురించినటువంటి ఆ యొక్క 3 విషయాలు మేము ధ్యానించుకోవడానికి ఇచ్చిన సమయం కొరకై స్తోత్రాలు. ప్రతి మాటను పరిశుద్ధాత్మ ద్వారా అందరి హృదయాలలో మీరే నీరుగట్టి ఫలింపు చేసి మీరు మహిమ పొందండి. వాక్యం వింటున్న ప్రతి నాయన కుటుంబాన్ని మీరు దీవించండి. ప్రతి వ్యక్తిని మీరు ఆశీర్వదించండి. నాయన ప్రతి కుటుంబంలో ప్రతి వ్యక్తి జీవితంలో ఉన్నటువంటి ప్రతి సమస్యల నుండి మీరు విడిపించి మీ శాంతి సంతోష సమాధానముల చేత నింపి మీరు మహిమ పొందండి. దేవా, ఈ కరోనా వైరస్ ద్వారా ఎవరికి ఏ విధమైన కీడు కలగకుండా, ఏ తెగులు వారి గుడారాలను సమీపించకుండా మీ రక్తంతో కప్పి భద్రపరచుమని స్తుతిస్తూ యేసు ప్రభువు వారి నామం పేరట ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు ఒక మనవి ఏంటంటే, ఈ యొక్క యూట్యూబ్ పరిచర్యను మీరు వీక్షిస్తున్నందుకు చాలా మీకు వందనములు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, యూట్యూబ్ పరిచర్య వింటున్నటువంటి మీరు అక్కడ షేర్ అనేటువంటి ఉంటుంది. మరి ఇతరులకు దీన్ని మీరు పరిచయం చేయండి. షేర్ అనే దగ్గర మీరు అక్కడ క్లిక్ చేయండి. తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. లైక్ అనే దగ్గర కూడా మీరు క్లిక్ చేసి ఈ యొక్క మన రేమా మినిస్ట్రీస్, ఇది మన పరిచర్య, దీన్ని మీరు ప్రోత్సహించాలని ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాను. మరొక అంశంతో నేను మరలా మిమ్మల్ని కలుసుకోబోతున్నాను. మీ అందరికీ వందనములు. థ్యాంక్ యూ.